ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక ఈ నయా సీజన్ గత వారంతో పోలిస్తే ఈ వారం టాస్క్లతో గొడవలతో రంజుగానే సాగుతుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకు వచ్చి హౌస్మేట్స్ అందరితో కాసేపు సరదాగా మాట్లాడారు. ఇక ఆ తర్వాత మొదటిగా సోనియాను పలకరిస్తూ నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు. దీంతో సోనియా మాట్లాడుతూ నేను గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను సార్ అంటూ చెప్పింది. ఇక నాగార్జున ఎవరి ఆట, నీ ఆటనా లేక నిఖిల్ మరియు పృథ్వీలదా అంటూ సీరియస్ అయ్యాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సోనియా అదేంది సార్ అలా అంటున్నారు అని భయపడుతూ అడిగింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ నాకు ఈ వారం నీకన్నా పక్క వాళ్ళ మీద ఎక్కువ ఆసక్తి చూపించినట్లు నాకు అనిపించింది. నాకే కాదు బయట నీ ఆట చూసే జనాల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇది ఇంకా ఇలా కొనసాగితే నష్టం జరిగేది నీకే. ఇక్కడ ఈ స్టేజ్ మీదకి రావడానికి నువ్వు ఎంత కష్టపడి ఉంటావో అది నీకు మాత్రమే తెలుసు అంటూ అడిగాడు నాగార్జున. దీంతో ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా నిల్చుంది సోనియా. ఇక ఆ తర్వాత విష్ణుప్రియతో నీకేంటి గొడవ అంటూ అడిగాడు. దీనికి సమాధానంగా తాను ఏం మాట్లాడినా నా గురించి ఏమో అని నాకు అనిపిస్తుంది, అందుకే నేను రియాక్ట్ అవుతున్నాను సార్ అంటూ చెప్పింది. దీంతో నాగార్జున నీ ఎదురుగా నీ పేరు తీసి మాట్లాడినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి, అంతేకాని తను ఏం మాట్లాడినది నీ గురించి అని ఎలా అనుకుంటావు. ఇక హౌస్లో నీకు నువ్వే నేను ఆడపుల్ని అంటూ ఒక ట్యాగ్ ఇచ్చుకున్నావు, కానీ అది చెప్పాల్సింది నువ్వు కాదు, బయట నీ గేమ్ చూసి ఆడియన్స్ చెప్పాలి అంటూ సోనియాని గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున. మరి నిఖిల్ మరియు పృథ్వీలు ఇద్దరి విషయంలో సోనియాకి నాగార్జున గారు ఇచ్చిన వార్నింగ్ కరెక్టేనా కాదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.